గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతీర్మాభకర వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. దీనిలో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కన్న శల్య సౌప్తిక స్త్రీ పర్వాలని 11 పర్వాలు పూర్తి చేసాం. 18 పర్వాల్లో 12వ అయిన శాంతి పర్వంలో కూడాను 51 అధ్యాయాలు పూర్తి చేశాం. ఈ రోజున 52వ అధ్యాయం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసుల వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. వైశంపాయన ఉవాచ తతః కృష్ణస్య తద్వాక్యం ధర్మార్థ సహితం హితం శ్రుత్వా శాంతనవో భీష్మ ప్రచువాచ కృతాంజలి. వైశంపాయనుడు చెప్తున్నాడు జనమేజయ మహారాజు కూతుడి. ధర్మార్థాలతో కూడిన హితమైన కృష్ణుడి మాట విని భీష్ముడు అంజలి ఘటించి ఇలా అన్నాడు. లోకనాథ మహాబాహో శివనారాయణాచ్యుత తవ వాక్యముపసృత్య హర్షేనాస్మి పరిప్లుత. లోకనాథ మహాబాహో శివ నారాయణ అచ్యుత, నీ మాట విని ఆనందంలో తేలియాడుతున్నానయ్యా. కించాహమభిదాస్యామి వాక్యంతే తవ సన్నిధౌ యదా వాచో గతం సర్వం తవ వాచ సమాహితం. ఆహా, నీ ఎదుట నేను ఏం మాటలు చెప్పగలనయ్యా అంటే ధర్మరాజుకి హితోపదేశం చేయమన్నాడు. ధర్మరాజు విరక్తుడై ఉన్నాడు, జ్ఞాతులు చనిపోయారని, బంధువులందరూ కూడాను యుద్ధంలో చనిపోయారని విరక్తి చెంది ఉన్నాడయ్యా. ఆయనకి ఉపదేశం చేయి నువ్వు అంటే, నీ ఎదురుగుండా నేను ఉపదేశం చేయటం ఏంటయ్యా? సాక్షాత్తు నువ్వు భగవంతుని ఎదురుగుండా ఉంటే నేను చేయాలా అంటే దాని ఉద్దేశం ఏంటి? నువ్వు చేయొచ్చు కదా అని. నేను చెప్పేదేమిటి? నీ ఎదురు ఏం చెప్తానయ్యా? యచ్చ కించిత్ క్వచిల్లోకే కర్తవ్యం క్రియతే చేత్ త్వత్త సన్నిశ్రుతం దేవాలోకే బుద్ధిమతో హితే. అయ్యా, అందరికీ ప్రియమైన పని పరలోకంలో గాని ఈ లోకంలో గాని నీ వల్లనే కదా నెరవేరబడేది. కథయేద్దేవలోకం యః దేవరాజ సమీపతః ధర్మ కామోర్థమోక్షాణం సోర్థం బ్రూయాత్ తవాగ్రతః. అయ్యా, ఇంద్రుడి దగ్గర దేవలోకం గురించి చెప్పినట్టుగా ఉంటుందయ్యా. నీ ముందు నేను ధర్మోపదేశం ధర్మరాజుకు చేయటం అంటే. శరాభితాపాద్వ్యధితం మనోమే మధుసూదన గాత్రాన్ని చావసీదంతి నచ బుద్ధి ప్రసీదతి. కృష్ణ, బాణాలు గుచ్చుకొని నా మనస్సు వ్యధతో ఉన్నదయ్యా. అవయవాలన్నీ శిథిలమైపోతున్నాయి. నా బుద్ధి ఎలా పనిచేస్తుంది అనుకున్నావు నేను చెప్పడానికి? బుద్ధి కూడా ప్రసన్నంగా లేదు. మరి శరీరం తూట్లు పడి బాధ పెడుతూ ఉంటే, మనసు గాయపడి ఉంటే నేనేం బోధ చేస్తానయ్యా ధర్మరాజుకి? నచమే ప్రతిభా కాచిత్ అస్తి కించిత్ ప్రభాషితుం పీడ్యమానస్య గోవింద విషానల సమై శరై. గోవింద, అగ్నితో సమానమైన బాణాలు నన్ను బాధిస్తున్నాయ్యా. ఇప్పుడు నా మాట్లాడేందుకు కొంచెం కూడా ప్రతిభ లేదు నాకు. బలం మే ప్రజహాతివా ప్రాణా సంత్వరయంతి చ మర్మాణి పరితప్యంతి భ్రాంత చిత్తస్తదాహ్యహం. నాకు బలం సన్నగిల్లిపోతుంది. ప్రాణాలు ఎప్పుడెప్పుడు పోవాలా అని తహతాలాడుతున్నాయి ఈ శరీరంలోంచి. ఆయుపట్లు బాగా బాధిస్తున్నాయ్యా. చిత్తం నిలకడలేదు. దౌర్బల్యా సజ్జతే వాంగ్మే
సగధం వక్తుముత్సహే సాధుమే త్వం ప్రసీదస్వ దాశార్హ కులవర్ధన. కృష్ణ, నా శరీరంలో బలహీనం చేత మాట కూడా తడబడుతుందయ్యా, నేను ఎలా చెప్పగలుగుతాను? నా యందు అనుగ్రహాన్ని చూపించు స్వామి. తక్షమస్వ మహాబాహో న బ్రూయాం కించిదచ్యుత త్వత్సన్నిధౌ చ సీదేద్ధి వాచస్పతిరపి బ్రువన్. అచ్యుత, నన్ను క్షమించయ్యా, కొద్దిగా కూడా నేను మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాను. అసలు నీ ముందు మాట్లాడటానికి సాక్షాత్ దేవగురువు కూడా, బృహస్పతి కూడా వెనకడతాడయ్యా. అటువంటి నేనేం మాట్లాడతాను? నా దిశక సంప్రజానామి నాకాశన్న చ మేదిని కేవలం తవ వీర్యేనా తిష్టామి మధుసూదన. మధుసూదన, నాకు దిక్కులేవో కూడా తెలియటం లేదు, ఏ దిక్కు ఏమిటో కూడా. ఆకాశం కానీ భూమి కానీ తెలియటం లేదు, కేవలం నీ ప్రభావంతో నిలబడి ఉన్నాను, అంతేను. ఇట్లా ప్రాణాలు విడవకుండా ఉన్నాను. స్వయమేవ భమాంస్తస్మాత్ ధర్మరాజస్యేదితం తత్ప్రభీత్వాసు సర్వేషాం ఆగమానాన్ త్వమాగమాంచత. ధర్మరాజుకి ఏది హితమో అది నువ్వే చెప్పవయ్యా. వేదాలకే వేదానివి నువ్వు. కథంతో ఈ స్థితే కృష్ణే శాశ్వతే లోకకర్తని ప్రభ్రూయాన్ మద్విద కశ్చిత్ గురౌ శిష్య ఇవ స్థితే. నిత్యుడవు, లోకకర్తవి, అటువంటి వాడువి నువ్వుండగా నా వంటి వాడు ఎలా చెప్తాడయ్యా? గురువు ఎదుట శిష్యుడు చెప్పినట్టుగా ఉంటుంది నేను చెప్తే. వాసుదేవ ఉవాచ ఉపపన్నమిదం వాక్యం కౌరవాణాం దురంధరే మహావీర్యే మహాసత్వే స్థిరే సర్వార్థదర్శిని. అప్పుడు వాసుదేవుడు చెప్పాడు, శారీర మానసిక బలాలు రెండూ కలిగిన స్థిరుడువై సర్వార్థాలను దర్శింపగల భీష్ముడికి ఇలా మాట్లాడటం అనేది తగినదే. యక్షమామార్థగాంగేయ బాణఘాత రుజం ప్రతి గృహాణాత్రవరం భీష్మ మత్ప్రవసాద కృతం ప్రభు. అంటే ఏంటి? ఆయన ఏం చెప్తున్నాడంటే, కృష్ణుడు, నువ్వు ఇంత బాగా నా గురించి చెప్పావే కదా, ఇంకా ఇంతకన్నా గొప్పగా ఎవరు చెప్తారు? అంటే నీ మానసిక బలం శారీరక బలం బాగానే ఉన్నట్టు లెక్క అంటున్నాడు స్వామి. ఇంకా బాణపు దెబ్బల గురించి అడిగావు నువ్వు. ఖచ్చితంగా నేను వరమిస్తున్నాను. నతే గ్లానిర్భవతి మూర్ఛ నదాహో నచతే రుజా ప్రభవిష్యంతి గాంగేయ క్షుత్పిపాసే నచాప్యుత. ఇదిగో నీకేమాత్రం అలసట లేకుండా, మూర్ఛ రాకుండా, దాహం కానీ జ్వరం కానీ రాకుండా, ఆకలి దప్పులు కలగకుండా వరమిస్తున్నాను, తీసుకో. జ్ఞానానికి సమగ్రాన్ని ప్రతిభాస్యంతి తేనగా నచతే క్వచిదా సత్తి బుద్ధే భ్రాతుర్భవిష్యతి. జ్ఞానాలన్నీ కూడా నీకు సమగ్రంగా స్ఫురిస్తాయి. నీ బుద్ధి ఎప్పుడు కూడా క్షీణించదు సుమా. సత్వస్తం చమనో నిత్యం తవ భీష్మ భవిష్యతి రజస్తమోభ్యాం రహితం ఘనైర్ముక్త ఇవోడురాట. మేఘాలు తొలగిన తర్వాత చంద్రుడు ఎట్లా చల్లగా తన కిరణాలతోటి ఆహ్లాదాన్ని సమకూరుస్తాడో అలా నువ్వు రజస్తమో గుణాలు రెండు తొలగిపోయి సత్వగుణంలోనే సదా ఉందువుగాక. యజ్జచ్చ ధర్మ సంయుక్తం అర్ధయుక్తామధా విద్య చింతయిష్యసి తద్రాజ్ఞ బుద్ధిస్తవ భవిష్యతి. ధర్మార్థ సహితమైన విషయాన్ని నువ్వు చింతించినప్పుడు నీ బుద్ధి చాలా చురుగ్గా ఉంటుంది, సమగ్రంగా నిలుస్తుంది నీలో. ఇమంచ రాజసార్థూల భూతగ్రామం చతుర్విధం చక్షుర్దివ్యం సమాశ్రిత్య ద్రక్షస్యమితి విక్రమా. అంతేకాదు నీకు దివ్య దృష్టి ఇస్తున్నాను. ఆ దివ్య దృష్టితోటి చతుర్విధ ప్రాణ సముదాయాన్ని కూడాను నువ్వు చక్కగా చూడగలుగుతావు. ఇప్పుడు సంసరంతం ప్రజాజాలం సంయుక్తో జ్ఞానచక్షుషా
భీష్మద్రక్షసి తత్వేన జలే మీన ఇవామలి. నిర్మలమైన నీటిలో చేపను చూసినట్లుగా జ్ఞాన నేత్రంతో తత్వాన్ని నువ్వు చూడగలుగుతావు. వైశంపాయన ఉవాచ తతస్తే వ్యాస సహిత సర్వ ఏవ మహర్షయ ఋగ్యజుస్సామ సహితై వచోభి కృష్ణమార్చయన్. వైశంపాయనుడు చెప్తున్నాడు, జనమేజయ మహారాజా, ఆ తర్వాత వ్యాసుడితో సహా మహర్షులందరూ కూడాను ఋగ్యజుస్సామ వేద మంత్రాలతో ఆ కృష్ణ భగవాను అర్చించారు. తతః సర్వార్తనం దివ్యం పుష్పవర్షన్నభస్థలాత్ పపాతయత్ర వాస్నేయ సగాంగేయ స పాండవ. తర్వాత కృష్ణుడు, భీష్ముడు, పాండవులు ఉన్న చోట అన్ని ఋతువుల్లో పూసే దివ్యమైన పూలవాన ఆకాశం నుండి కురిసింది. వాదిత్రాణి చ సర్వాణి జుగుప్సాప్సరసాంగణ నహి చాహితమనిష్టం చ కించిత్ తత్ర ప్రదృశ్యతే. అప్సరసుల సమూహాలు సర్వవాయిద్యాలతో పాటలు పాడారు. అక్కడ ఎవరికి అహితం కాని అనిష్టం కాని కొంచెమైనా కనిపించలే. వవౌ శివ సుఖో వాయు సర్వగంధవః శుచి శాంతాయాం దిశ శాంతాశ్చ ప్రావదన్ మృగపక్షిణః. అన్ని సువాసనలతో నిండి శుచి అయి శుభంకరమైన సుఖకరమైన గాలి అక్కడ వీచింది. దిక్కులు ప్రశాంతమయ్యాయి. ప్రశాంతంగా మృగాలు, పక్షులు కూడా విహరించాయి. తతో ముహూర్తాత్ భగవాన్ సహస్రాంశుర్దివాకరః దహన్ వనమివైకాంతే ప్రతీచాం ప్రత్యదృశ్యత. కొద్దిసేపట్లోనే సహస్ర కిరణుడైన సూర్యుడు ఒంటరిగా అడవిని దహిస్తున్నాడా అన్నట్లుగా పడమటి దిక్కున కనిపించాడు. అంటే ఎర్రబడ్డాడు, అంటే అస్తమయం జరుగుతుందన్నమాట. తతో మహర్షే సర్వే సముద్ధాయ జనార్దనం భీష్మమామంత్రమాయాం చక్రు రాజానాంచ యుధిష్ఠిరం. వెంటనే మహర్షులంతా కూడా లేచి జనార్దుడికి, భీష్ముడికి, ధర్మరాజుకి మేము వెళ్ళి వస్తామని చెప్పారు. తతః ప్రణామమకరోత్ కేశవ సహ పాండవ సాత్యై సంజయశ్చైవ సచ శారద్వత కృప. అప్పుడు పాండవులతో సహా కృష్ణుడు, సాత్యకి, సంజయుడు, కృపుడు ఆ మహర్షులకు ప్రణామం చేశారు. తతస్తే ధర్మనిరత సమ్యక్తైరభిపూజ్యత స్వః సమేష్వామ ఇత్యుక్త్వా యథేష్టం త్వరితాయయు. ధర్మాసక్తి గల ఋషులందరూ కూడాను పాండవుల చేత పూజింపబడి రేపు కలుద్దామని చెప్పి త్వరగా యథేచ్ఛగా వెళ్లారు. తథైవామంత్ర్య గాంగేయం కేశవ పాండవాస్తదా ప్రదక్షిణముపావృత్య రథానారుహ శుభాన్. అలాగే కృష్ణుడు, పాండవులు కూడా వెళ్లి వస్తామని భీష్ముడికి చెప్పి భీష్ముడికి ప్రదక్షిణం చేసి రథాలెక్కారు. తతో రథై కాంచన చిత్రకూబరై మహీధరాభై సమదైశ్చ దంతిభిః హయై సుపర్ణైరివ చాశుభాగామిభిః. హయై సుపర్ణైరివ చాశుగామిభిః పదాతిభిశ్చాత్తసరాసనాదిభిః యయౌ రథానాం పురతో హి సాచుము తథైవ పశ్చాదతిమాత్రసారిణాం పురశ్చ పశ్చాశ్చ యదా మహానదీ తం వృక్షవంతం గిరిమేచ్చవ నర్మదా. విచిత్ర కూబరాలు కలిగి కొండల వంటి రథాలతో, మదపుటి ఏనుగుతో, గరుత్మంతుడిలాగా వేగంగా వెళ్లే గుర్రాలతో, సరాసనాలు దాల్చిన కాల్బలమంతా కూడాను వాళ్ళ వెంట బయలుదేరారు. రథాలకు ముందు వెనక పొడవుగా వెళ్లే ఆ సేన వృక్షవంతమనే పర్వతానికి ముందు వెనక ప్రవహించే నర్మదా నదిలాగా కనపడింది. తతః పురస్తాద్ భగవాన్ నిశాకరః సముద్ధితస్తామభి హర్షయంస్యముం దివాకరాపి తరసా మహౌషధి పునః స్వకేనైవ గుణేన యోజయాన్. సూర్యుడు తాగేసిన రసం గల
ఓషధీలతకు మళ్లీ జీవం పోస్తూ ఆ సేవలకు ఆనందం చేకూరుస్తూ చంద్రుడు ఉదయించాడు. తతః పురం సురపుర సంమితద్యుతి ప్రవిశ్యతే వృషపాండవాస్తదా యథోచితాన్ భవనవరాన్ సమావిశం శ్రమాన్వితా మృగపతయో గుహా ఇవ. కృష్ణుడు పాండవులు ఇంద్రనగరం లాంటి వెలుగులున్న తమ పట్టణంలో ప్రవేశించి శ్రమించిన సింహాలు గుహల్లో ప్రవేశించినట్లుగా తమ తమ భవనాల్లోకి ప్రవేశించారు. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి రాజధర్మానుశాసన పర్వణి యుధిష్ఠిరాజ్యాగమని 25తమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం శాంతి పర్వంలోని 52వ అధ్యాయం. రేపు 53వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు. నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు.